కృష్ణా జిల్లాలో మోంతా తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. మచిలీపట్నం మంగినపూడి బీచ్ వద్ద సముద్రం ఇప్పటికే ముందుకొచ్చింది. తీర ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించారు. మంగినపూడి బీచ్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. మోంతా తుఫాన్ ప్రభావం కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలపై భారీగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇటు ఉత్తరాంధ్ర దగ్గర నుంచి కోస్తా రాయలసీమ ఆ ప్రాంతాలు కూడా ఈ మోంతా తుఫాన్ ప్రభావం ఈసారి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించి ఇప్పటికే ఉన్నత స్థాయిలో సమీక్షలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఎక్కడా ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా పూర్తి స్థాయిలో చర్య తీసుకుని కూడా ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా తుఫాన్ ప్రభావిత ప్రాంత జిల్లాలకు ఒక్కో జిల్లాకు ₹1 నిధులు అత్యవసరంగా కేటాయించి ఆ కలెక్టర్లకు వినియోగించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. మళ్ళీ పైన ప్రతి ఐఏఎస్ అధికారిని కూడా పర్యవేక్షణగా ఒక్కో జిల్లాకి ఒక అధికారిని కూడా నియమించారు. దీంతో పూర్తి స్థాయిలో సీఎంఓ దగ్గర నుంచి గ్రామ స్థాయి వరకు అధికార యంత్రాంగం అన్ని విధాలు కూడా ఈ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏర్పాట్లు చేస్తూ ఉంది. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రత్యేకంగా ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా రంగంలో దించారు. ఎక్కడైతే ఈ తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందో ఆ ప్రాంతంలో ప్రజలతో పాటు ఎక్కడైతే ముంపునకు గురయ్యే అవకాశాలు ఉన్నాయో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలను కూడా ఇప్పుడు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక ప్రత్యేక పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ పునరావాస కేంద్రాలకు సంబంధించి కేవలం గతంలో అయితే ఆహారము ఇతర మౌలిక సదుపాయాలు మాత్రమే అందించారు. కానీ ఈసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునరావాస కేంద్రాల్లో ఉన్న కుటుంబాలకు ₹3,000తో పాటు 25 కేజీల బియ్యాన్ని కూడా తొలిసారిగా సహాయం కింద ఇప్పుడు పంపిణీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇక ఆ వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితం మరో రిపోర్ట్ కూడా విడుదల చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ తుఫాన్ ప్రభావం భారీగా ఉంటుందని, గడిచిన 6 గంటల్లో 17 కిలోమీటర్ల వేగంతో ఈ మోంతా తుఫాను కదలికలు ప్రస్తుతం ఉన్నాయని, ఇక మచిలీపట్నంకి దాదాపు 200 కిలోమీటర్లు, కాకినాడకు 300 కిలోమీటర్లు మాత్రమే దూరంలో కేంద్రీకృతమైందని కూడా అంచనా వేస్తూ ఉన్నారు. ఈ రాత్రికి మచిలీపట్నం కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈరోజు రేపు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. ఇక ఈదురుగాలుకు సంబంధించి కూడా దాదాపు 100 కిలోమీటర్లు ఆ పైన ఈదురుగాలు బలంగా ఉంటాయి. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, ఎవరు బయటికి రావద్దని కూడా హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇక ఇటు ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖతో అనకాపల్లితో పాటు ఇటు కోస్తాలో కోనసీమ జిల్లాలు, కాకినాడ జిల్లాలతో పాటు ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లాలతో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇక నెల్లూరు, ప్రకాశం జిల్లాలపై కూడా, అదే బాపట్ల ఈ ప్రాంతాల్లో కూడా ఈ భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. మొత్తం ఈ మోంతా తుఫాన్ ప్రభావం 95 ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీగా ఉంటుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈదురుగాలతో కూడిన ఈ భారీ వర్షం కారణంగా ప్రమాదం కూడా చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం ప్రస్తుతం కృష్ణా జిల్లా మంగినపూడి బీచ్ సముద్రం కూడా చాలా ముందుకు వచ్చిందని ఇప్పటికే అధికారులు చెప్తా ఉన్నారు. ఈ సముద్ర అలలు కూడా పోటెత్తుండటంతో ఈ ప్రాంతంలో ఎవరు కూడా రావద్దని ఇప్పటికే నిన్నటి నుంచి కూడా ఆంక్షలు విధించారు. ఏదో ఇవాళ రేపు మోంతా తుఫాన్ ప్రభావం చాలా తీవ్రంగా ఉండబోతున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలి. అధికార యంత్రం కూడా అన్ని విధాలు సన్నద్ధంగా ఉంది. ప్రజలు కూడా సహకరించాలని కూడా ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది. వీడియో సుబ్రహ్మణ్యంతో వరప్రసాద్, ఏబీ ఆంధ్రజ్యోతి, మంగినపూడి సముద్ర బీచ్ వద్ద నుంచి.
ఏమైనా మిస్కమ్యూనికేషన్స్ ఎక్కడైనా వెళ్తుంటే ఇలా సోషల్ మీడియాలో ఏదైనా పాత వీడియోలు పెట్టి ఇలాగ అయిపోయింది ఇట్లా అయిపోయింది ఎవరు చూడట్లేదు ఇటువంటి ఏమైనా దయచేసి మన దృష్టికి తీసుకురండి. ఇఫ్ దెర్ ఇస్ ఎనీ ప్రాబ్లమ్ కంపల్సరీ వీఆర్ రెడీ టు అటెండ్ అండ్ ఏమైనా ఇష్యూ ఉన్నా కూడా మనం రిజాల్వ్ చేస్తాము. సో మిస్కమ్యూనికేషన్ మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసి ప్రజల్ని భయభ్రాంతం గురి చేయకుండా నేను తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.